హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ క్యారెట్ హల్వా. తింటే నోట్లో కరిగిపోయే స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ తీసుకొని కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్ మీద ఉన్న పొట్టును తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుమును వేసుకొని దూరగా వేయించుకుందాం. పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకుందాం. క్యారెట్ వేగాక పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి కలుపుకోవాలి. పాలు ఇంకిపోయాక చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ చక్కెరని బాగా కలుపుకోవాలి. పాకం వచ్చేటట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వద్దాం. ఇప్పుడు 2 ఇలాచీలు తీసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దగ్గరకు వచ్చేటట్టు కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి కలుపుకోవాలి. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. కప్లోకి సర్వ్ చేసుకుందాం. తింటే నోట్లో కరిగిపోయే క్యారెట్ హల్వా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.